వన్ షాట్ అట్ టూ బర్డ్స్. ఒక దెబ్బకి రెండు పెట్టులు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇండిగో క్రైసిస్ ని పరిశీలిస్తారు. ఇండిగో భారతదేశంలో 24% విమానాలు మొత్తం సర్వీస్ వాళ్ళకి కొత్త కాన్సెప్ట్ 2012 నుంచి ఈ సంవత్సరం పనికుంటూ వస్తూనే ఉంది. తర్వాత ఒక సంవత్సరం క్రితం కోర్టు డైరెక్షన్ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ఇస్తుంది. నేను ఆ గైడెన్స్ ఫాలో కావాలి. ఎందుకంటే వీళ్ళకి విమానాలు తక్కువ, సర్వీస్ ఎక్కువ, పనివారం పైలట్స్ ఉంటా ఉంది. దాని పైలట్స్ సమ్మె చేయడానికి చేత కాక కోర్టు పోయారు. అదే పబ్లిక్ సెక్టర్స్ ఉంటే వాళ్ళ అబ్బుతో వచ్చేది కాదు. కానీ అది ప్రజల సొత్తుతోటి విమానాశ్రయాలు పెట్టి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. అంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళకి చేశారు. అదే పబ్లిక్ సెక్టర్ విమానం ఉంటే వాళ్ళు కాపాడుతారు. కోవిడ్లో వాళ్ళే ఆపరేట్ చేశారు. సంచలనంలో వాళ్ళే ఆపరేట్ చేశారు. ఎవరు క్లీన్ చేసి పడేశారు. సక్సెస్ఫుల్గా ప్రభుత్వ ఆధారిత ఈ కోర్టు మొత్తం ప్రైవేట్. ఇండిగోకు అపారమైనటువంటి ఆ, మద్దతు పోతుంది. దాని సంక్షోభం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అసలు అంతా కాదు. ఇప్పుడు ఒకవైపున ఇండిగోని నిర్వీర్యం చేసి అదాన్నటువంటి ఇవ్వాలి. రెండవది ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తీసేయాలని. ఈ రెండు ప్రయత్నాలు బీజేపీ వెళ్తా ఉన్నాయి. దీని ఫలితంగానే ఉద్దేశపూర్వకంగా ఇండిగో సంస్థకి ఎంకరేజ్ చేసి దాన్ని సంక్షోభంలో పడేసి సంక్షోభం నుంచి శివాల పైన ప్రాధాన్యత ఇప్పుడు ఇండిగో మేనేజ్మెంట్ ఎవడో విక్రమం తీసేస్తా ఉంటారు. తీసేయడం కాదు, ఇండిగో మేనేజ్మెంట్ ఖచ్చితంగా అరెస్ట్ జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయించాలి. అదే వాళ్ళు జైల్లో పెట్టుకొని పంపించేస్తే క్రిమినల్ యాక్టివిటీస్ వాళ్ళని క్రమం పక్కన పంపిస్తారా? వాళ్ళ ప్రజల్ని తలుపు చెట్టు పట్టా ఉంటే గవర్నమెంట్ తమిళ పక్కన పంపిస్తాం. నేను వ్యతిరేకిస్తున్నాం. తక్షణం ఇండిగో మేనేజ్మెంట్ అరెస్ట్ చేసి పడేయాలా, ఎంక్వైరీ జరిపించాలా, దీన్ని స్ట్రెంగ్తన్ చేసే అవసరం ఉంది.